శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ద్రౌపది సత్యభామ మాట్లాడేటువంటి మాటల్ని వింటున్నాం. రాక రాక వీళ్ళందరినీ చూడడానికి కృష్ణుడితో కలిసి సత్యభామ కూడా వచ్చింది. ఆ సత్యభామ ద్రౌపదిని చూసింది. ఇంతటి వనవాసంలో ఉన్నప్పటికీ కూడా అంటే సాధారణంగా ఏంటంటే దాంపత్యంలో బాధలు ఏమన్నా ప్రాప్తించినప్పుడు భర్త కొద్దిగా చికాగ్గా భార్యని ఏదైనా అనేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ద్రౌపదీదేవికి పాండవులందరూ కూడా చాలా అనురక్తులే ఉన్నారు, తర్వాత ఆమెకు వశులే ఉన్నారు తప్ప ఏమీ ఆమెను ఒక్క చిన్న మాట కూడా వాళ్ళు మాట్లాడడం కానీ లేకపోతే మరొకటి కానీ ఏమీ జరగట్లేదు. అది చూసి ఆశ్చర్యపోయింది సత్యభామ. ఏమిటి నువ్వు అసలు ఏం చేసావు? ఎంతమంది 5 భర్తలు ఉన్నారు నీకు, అటువంటి 5 భర్తలు నీ యందు చాలా అనురాగంగానే ఉన్నారు, నీ వశవర్తులే ఉన్నారు, దీనికి నువ్వు ఎటువంటి వ్రతాలు ఆచరించావు, ఏమాచరించావు, పూర్వపుణ్యమా ఏమిటి, దీని యొక్క విశేషం ఏమిటి, ఏదైనా మంత్రాలా లేకపోతే ఏమిటి అనుష్ఠానమా ఏమిటో నాకు తెలియజేయవలసింది అని అడిగితే అప్పుడు ద్రౌపదీదేవి చెప్పింది, అల్లా భావన చేయకు, మంత్రముల చేత కానీ లేకపోతే ఉపాయముల చేత కానీ మాయ చేత కానీ భర్తలను వశపరుచుకునేటువంటి స్త్రీలంటే భర్తలకు ఎప్పుడూ కూడా మర్యాద ఉండదు, అది పాపమే, పాపపు పని, అటువంటి పని నేను ఎందుకు చేస్తాను? అయితే నేను ఒక చక్కటి పాతివ్రత్యాన్ని మటుకు అనుసరిస్తున్నాను. ఎందుకంటే ఈ పాండవులు ఎటువంటి వాళ్ళు అంటే సూర్యాగ్ని సములైనటువంటి వాళ్ళు, చంద్రసమాన్ లేనటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళని నేను నిరంతరము సేవిస్తూనే ఉంటాను. వాళ్ళకి ఏం కావాలో అవి తెలుసుకుని ఇంగితజ్ఞనై వాళ్ళకి అవన్నీ సమకూరుస్తూ ఉంటాను. వాళ్ళకి ఏ విధంగానూ ఏ విషయంలోనూ కూడా ఇబ్బంది కలిగించకుండా నా వర్తన అంతా ఉంటుంది అని చెబుతూ క్షేత్రాద్వనాద్వా గ్రామాద్వా భర్తారం గృహమాగతం అభ్యుత్థాయాభినందామి ఆసనేనోదకేన చ. పొలం నుండి కానీ తోట నుండి కానీ గ్రామాంతరం నుండి కానీ లేదా ఏదో పని మీద వెళ్ళినటువంటి భర్త ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే కనుక వెంటనే భార్య లేచి వెళ్ళి అతన్ని ఎదురేగి లోపలికి తీసుకొచ్చి ఓ ఆసనం మీద కూర్చోబెట్టి చక్కగా మంచి తీర్థం ఇచ్చి అతనికి కావలసినటువంటిది ఏదైనా కావలసినది ఇస్తూ సేవించాలి. అంతేగాని నాకు మంచినీళ్ళు కావాలి లేకపోతే నాకు మరొకటి కావాలి అనేటువంటిది భర్త అడగకూడదు. అడగకుండా చేసేటువంటిది పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీ భర్త యొక్క మనోభిప్రాయాన్ని సమగ్రంగా తెలుసుకున్నటువంటిదై ప్రవర్తిస్తుంది. అలాగే నేను కూడా అలా భర్త ఇంటికి వస్తే లేచి అభినందిస్తాను, వెంటనే ఆసనాన్ని ఇస్తాను ఆయనకి, వెంటనే ఆయనకి ఆ మంచి తీర్థం ఇస్తానమ్మా. ప్రమృష్ట భాండ మృష్టాన్న కాలే భోజనదాయిని సంయత గుప్తధాన్యాచ సుసంభృష్ట నివేశన. అలాగే మా భర్తలకి వండి పెట్టేటువంటి పదార్థాలకు వండేటువంటి గిన్నెలన్నీ నేనే శుభ్రం చేసుకుంటాను. చాలా చక్కగా వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని నేనే వండి పెడతాను వేళకు. నన్ను నేను ఎప్పుడూ అదుపులో ఉంచుకుని ధాన్యాన్ని అంతటినీ కూడా దాచి ఉంచుతాను. ఇంట్లో ఏ విధమైనటువంటి వస్తు లోపము లేకుండా చూసుకుంటాను. ఇంటిని చాలా చక్కగా శుభ్రంగా ఉంచుతాను నేను. అతిరస్కృత సంభాష దుస్త్రియో నాను సేవతి అనుకూలవతి నిత్యం భవామ్యనలసా సదా. అలాగే మాటలతో నేను ఎవరిని కూడా తిరస్కరించను. వాళ్ళు ఏం మాట మాట్లాడితే దానికి అనుకూలంగానే మాట్లాడతాను తప్ప వాళ్ళ మాటలకి తిరస్కారంగా చెప్పడం కానీ మరొకటి కానీ ఏమీ ఉండదు. అలాగే చెడ్డవాళ్లతో ఎవరితోటి ఆడవాళ్లతోటి నేను స్నేహం చెయ్యను. ఎప్పుడు అలసత్వం లేకుండా భర్తలకు చాలా అనుకూలంగా నడుచుకుంటాను.
అనర్మచాపి హసితం ద్వారి స్థానమభీక్ష్ణస అవస్కరే చిరస్థానం నిష్కుటేషు చబర్జయే. అలాగే నేను నిష్కల్మషంగా నవ్వుతాను. అంటే నా నవ్వులో కానీ, నా మాటలో కానీ, నా చూపులో కానీ ఏ విధమైనటువంటి కల్మషభావం ఉండదు. అలాగే అదే పనిగా గుమ్మంలోనే నిలబడి ఉంటూ ఉండను. నేను ఎప్పుడు మురికి తావుల్లో కానీ, ఉద్యానవనాల్లో కానీ ఎక్కువసేపు నేను ఉండను. అంత్యాలాపమసంతోషం పరవ్యాపార సంకథాం అతిహాసాతిరోషౌ చ క్రోధస్థానం చ వర్జయే. నిరతాహం సదా సత్యే భర్తృణాముపసేవనే. అలాగే నేను నీచులు ఎవరితోటి మాట్లాడను. నాలో ఏ విధమైనటువంటి అసంతృప్తి ఉండదు. అందువలన అసలు ఆ అసంతృప్తికి అవకాశాన్నే ఇవ్వను. ఇతరుల పనుల గురించి నేను అసలు ప్రస్తావన చేయను. ఎక్కువగా నవ్వను, ఎక్కువగా కోపించను. కోపానికి అసలు అవకాశమే ఇవ్వను. ఎప్పుడు సత్యం పలుకుతూ భర్తృసేవలో ఆసక్తితో ఉంటాను. నేను ఎప్పుడు కూడా సర్వదా భర్తృరహితం నమిమేష్టం కథంచన యదా ప్రవసతే భర్త కుటుంబాధ్యన కేనచిత్ సుమనోవర్ణ కాపేత భవామి వ్రతచారిణి. అలాగే భర్త లేని చోటు నాకు అసలు నచ్చనే నచ్చదు. ఎల్లప్పుడూ భర్తతో ఉండడానికే ఇష్టపడతాను. ఏదైనా కుటుంబం పని మీద భర్త ఏదైనా ప్రవాసం పెడితే, ఏ ఊరికైనా పెడితే అప్పుడు నేను శరీరానికి అలంకారాలు కూడా అలంకరించుకోను. అంటే పుష్పాలను అలంకరించుకోవడం ఇలాంటివన్నీ కూడా మానేసి కేవలము వ్రతాలను ఆచరిస్తూ ఉంటాను నేను. యచ్చ భర్త న పిబతి యచ్చ భర్త న సేవతే యచ్చ నాస్నాతి మే భర్త సర్వం తద్వర్జయామ్యహం. అలాగే భర్త తిననటువంటివి ఏవో ఉంటాయి, అవి అసలు నేను తినను. అలాగే భర్త తాగనటువంటి ఉంటాయి, అవి నేను తాగను. అలాగే భర్త సేవించనటువంటి వాటిని నేను సేవించను. వాటినన్నింటినీ కూడా విడిచిపెడతాను. యథోపదేశం నియత వర్తమాన వరాంగనే స్థూలంకృత సుప్రియత భర్తృప్రియహితే రత ఏ చ ధర్మా కుటుంబేషు శ్వశ్రామే కథితా పురా అనుతిష్ఠామి తత్సర్వం నిత్యకాలమతంద్రిత. అంతేకాదమ్మ సత్యభామ, శాస్త్రోపదేశాలను అనుసరించి నియమపూర్వకంగా నా జీవనం ఉంటుంది. యథాశాస్త్రం యథావిధి ప్రవర్తన అనేటువంటిది నాలో ఉంటుంది. చక్కగా అలంకరించుకుని ఏకాగ్రతతో భర్తకు నచ్చినటువంటి హితకరమైనటువంటి పనులయందే ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తాను. మా అత్త గతంలో నాకు చెప్పినటువంటి కుటుంబ ధర్మాలన్నింటినీ కూడా నేను చక్కగా విన్నాను, వాటిని ఆచరిస్తూ ఉంటాను. వాటిలో ఏ విధమైనటువంటి పొరపాటు కూడా లేకుండా నేను చూసుకుంటూ ఉంటాను. భిక్షా బలిశ్రాద్ధమితి స్థాళీ పాకాశ్చ పర్వసు మాన్యానాం మానసత్కారా ఏ చాన్యే విదితా మమ తాన్ సర్వాననువర్తేహం దివారాత్రమతంద్రిత వినయాన్ నియమాం సేవా సదా సర్వాత్మనాశ్రిత. అలాగే పగలు రేయి అరసత్వం అనేటువంటిది ఎంత మాత్రము లేకుండా భిక్ష పెట్టడము, వైశ్వదేవాన్ని బలి వైశ్వదేవం, అలాగే శ్రాద్ధము, పర్వకాలాల్లో చేయదగినటువంటి స్థాళీపాకము, అలాగే మాన్యులు మంచి పూజ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని సత్కరించడము, ఇలాంటి పనులన్నింటినీ కూడా చాలా చక్కగా ఆచరిస్తాను. వినయముతోటి విధేయతతోటి ప్రవర్తిస్తాను. అన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా నేను చాలా జాగ్రత్తగా అన్నీ ఉన్నాయో లేదో అనేటువంటిది చూసుకుని జాగ్రత్తగా వర్తిస్తాను. మృదూన్ సతః సత్యశీలాన్ సత్యధర్మానుపాలినః ఆసీ విషానివ క్రుద్ధాన్ పతీన్ పరిచరామ్యహం. నా భర్తలు చాలా మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు చాలా సజ్జనులు. ఎప్పుడు సత్యాన్నే మాట్లాడతారు. వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు అందువల్ల సత్యశీలైనటువంటి వాళ్ళు, సత్యధర్మ పరిపాలకులైనటువంటి వాళ్ళు. అయినా కోపించినటువంటి పాములుగానే వారిని భావించి భయభక్తులతోటి నేను సేవిస్తాను. వాళ్ళు కోపగిస్తారేమో, ఏదైనా తేడా వస్తే అనేటువంటి భయంతో కూడినట్టుగానే నేను వాళ్ళని సేవిస్తాను. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి కోపము కానీ ఉద్విగ్నత కానీ నా ఎడల రాకుండా నేను ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి ఉచితంగా ఎలా ఉంటుందో అట్లా చేస్తూ ఉంటాను.
పత్యాశ్రయో హి మే ధర్మ మతస్త్రీణాం సనాతన సదేవ సాగతిర్నాన్యా తస్య కా విప్రియం చరేత్. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. పత్యాశ్రయో హి మే ధర్మ. అసలు స్త్రీకి ఉండవలసినటువంటిది ఏంటంటే ప్రధానమైనటువంటి ధర్మము పతిని ఆశ్రయించియే ఆమె ధర్మం అంతా కూడా. అందువల్ల పాతివ్రత్య ధర్మాన్ని నిరంతరము ఆచరించేటువంటి స్త్రీకి అద్భుతమైనటువంటి ప్రభావం ఉంటుంది. అది మనకి ఇదివరలో ఆ కౌశిక ఆ గృహిణి సంవాదంలో మనం దాని గురించి చాలా సమగ్రంగా తెలుసుకున్నాం. అందువలన ఈమె కూడా అదేంటోంది, పత్యాశ్రయో హి మే ధర్మ. భర్త ఏలుబడిలో ఉండడమే స్త్రీలకు సనాతనమైనటువంటి ధర్మం. అదే నా అభిప్రాయము. మత స్త్రీణాం సనాతన. అలాగే సదేవ సా గతి. ఆయనే నాకు భగవంతుడు. భగవంతుడు ఎవరు అంటే నా భర్తే నాకు భగవంతుడు. ఆయనకి భగవంతుడు ఏం చేయాలనుకున్నానో అవన్నీ ఆయనకి చేయడమే. అందువల్ల భర్తే దేవుడు, ఆయనే గతి. అటువంటి భర్తకి ఇష్టం లేనట్టుగా అసలు ఏ స్త్రీ అయినా ప్రవర్తిస్తుందా అమ్మా? అహం పతిన్నాతిశయే నాత్యస్నే నాతిభూషయే నాపి శ్వశ్రుం పరివదే సర్వదా పరియంత్రిత. ఎప్పుడు కూడా నా భర్తకి మించి నేను ఉండాలి అనుకోను ఎప్పుడు కూడా. అలాగే వాళ్ళు తిన్నదానికంటే ఎక్కువ తినను ఎప్పుడు కూడా. అలాగే వాళ్ళకంటే ఎక్కువగా అలంకరించుకోను నేను. అలాగే మా అత్తగారికి నేను ఎప్పుడు ఎదురు చెప్పను. ఎప్పుడు నన్ను నేను అదుపులో ఉంచుకుంటూ ఉంటాను. అవధానేన శుభగే నిత్యోత్థితయైవ చ భర్తారో వసగా మహ్యం గురు శుశ్రూషయైవ చ. అలాగే నేను నిత్యము ఉదయాన్నే లేచి వాళ్ళ సేవకు సావధానంగా సన్నద్ధమవుతాను. గురు శుశ్రూష కారణంగానే భర్తలు నాకు అనుకూలరే ఉన్నారమ్మా. అందువలన అంతకు మించి ఏమీ లేదు. నిత్యమార్యామహం కుంతిం బేరసూం సత్యవాదినీం స్వయం పరిచరామ్యేతాం పానాచ్ఛాదన భోజనై. అలాగే వీరమాత అయినటువంటిది, ఇటువంటి చక్కటి పుత్రుల్ని కన్నటువంటిది, పూజనీయురాలైనటువంటి సత్యవాదిని అయినటువంటి కుంతిని ఎల్లప్పుడూ నేను సేవిస్తూ ఉంటాను. ఆమెకు జలపానము, వస్త్రధారణము, భోజనం వంటి పనుల్లో ఎప్పుడూ కూడా ఆమెకు పరిచర్యల్లో నేను ఎప్పుడూ ఆమెకు సహాయంగానే ఉంటాను. నైతామతిశయే జాతు వస్త్రభూషణ భోజనై నాపి పరివదే చాహం తాం పృథాం పృథివీ సమాం. అలాగే వస్త్రభూషణ భోజన విషయాల్లో కూడా ఎప్పుడు ఆమెను మించి ఉండాలి నేను అని అనుకోను. ఆమె చాలా సహనశీల, భూదేవి లాంటిది ఆమె. ఆ కుంతికి ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడడం కూడా ఉండదు నేను. అష్టావగ్రే బ్రాహ్మణానాం సహస్రాణి స్మనిత్యదా భుంజతే రుక్మపాత్రీషు యుధిష్ఠిర నివేశనే. ఇంతకుముందు ఆ యుధిష్ఠిరుడి యొక్క ప్రాసాదంలో ప్రతిరోజు కూడా 8,000 మంది బ్రాహ్మణులు బంగారు పాత్రల్లో భుజించేవారు. వాళ్ళందరికీ భోజనాలు పెడితే కానీ ధర్మరాజు భోజనం చేసేవాడు కాదు. అందువల్ల అంటే బ్రాహ్మణ భోజనావశిష్టమైనటువంటి అన్నాన్ని భుజించినటువంటి ఆయన శరీరం అత్యద్భుతమైనటువంటి కాంతితో విరాజిల్లుతూ ఉండేది. ఆ విధంగా నేను ఉంటూ ఉండేవాడు పూర్వము. ఆయన రాజుగా ఉన్నప్పుడు అక్కడ అల్లాగా 8,000 మంది ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు బంగారు పాత్రల్లో భోజించేవారు. 88 సహస్రాణి స్నాతక గృహమేధిన 30 దాసీక ఏకైక యాన్ బిభర్తి యుధిష్ఠిర. అలాగే 88,000 స్నాతక గృహస్థులు, వాళ్ళని సేవించడానికి ఒక్కొక్కరికి 30 మంది దాసీలు ఉండేవారు. వాళ్ళందరినీ కూడా యుధిష్ఠిరుడు భరించేవాడు, వాళ్ళ ఖర్చులన్నీ కూడా. అంతమంది బ్రాహ్మణులకి నిరంతరము సేవ చేసేటువంటి వాడు ఆ యుధిష్ఠిరుడు. దశాన్యాని సహస్రాణి ఏషామన్నం సుసంస్కృతం హిరేతే రుక్మపాత్రీభిః యతీనామోర్ధ్వరేతసాం. అలాగే మరొక 10,000 మంది ఊర్ధ్వరేతస్కులైనటువంటి యతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చక్కగా వండినటువంటి అన్నాన్ని బంగారు పాత్రలతో కొనిపోయేవారు. అంటే ప్రతిరోజు కూడా బ్రహ్మచారులకి, అలాగే గృహస్థులకి, అట్లాగే యతులకి, వీళ్ళందరికీ కూడా అక్కడ అన్నదానం నిరంతరంగా జరుగుతూ ఉండేది. తాన్ సర్వాన్ అగ్రహారేణ బ్రాహ్మణాన్ వేదవాదినః యథార్థం పూజయామి స్మ పానాచ్ఛాదన భోజనై. అలాగే వేదవాదులైనటువంటి బ్రాహ్మణులందరికీ కూడా వైశ్వేదేవం ముగిసిన తర్వాత ముందుగా సమర్పించి పాన ఆచ్ఛాదన భోజనాలతో తగు రీతిగా వాళ్ళని అర్చించేదాన్ని.
శతం దాసీ సహస్రాణి కౌంతేయస్య మహాత్మనః కంబుకేయూరధారిణ్య నిష్కకంఠ స్వలంకృతా. అలాగే మహాత్ముడైనటువంటి ఆ యుధిష్ఠుడి దగ్గర 1,00,000 మంది దాసీలు ఉండేవారు. వాళ్ళందరూ కూడా శంఖమాలలు, అంగదాలు, కంఠాభరణాలు ధరించి చక్కగా అలంకరించుకుని ఉండేవారు. అతని వైభవం అలా ఉండేది. మహార్హమాల్యాభరణా సువర్ణాశ్చందనోక్షితా మణీన్ హేమత బిభ్రచ్చ నృత్యగీత విశారదా. అలాగే నృత్యగీత విశారదులైనటువంటి కళాకారులు మాలలు, ఆభరణాలు ధరించి చందన జలంతో స్నానం చేసి చందనాన్ని పూసుకుని గొప్ప గొప్ప మణుల్ని, సువర్ణాభరణాలని, హారాల్ని, కేయూరాల్ని ఇవన్నీ ధరించినటువంటి వాళ్ళై అందంగా ఉంటుండేవారు. తాసాం నామచ రూపంచ భోజనాచ్ఛాదనాని చ సర్వాసామేవ వేదాహం కర్మ చైవ కృతాకృతం. వాళ్ళ పేర్లు, వాళ్ళ రూపం ఇవన్నీ కూడా నాకు ఎరికే. వాళ్ళ భోజన వస్త్రాలను గమనించడం అనేటువంటిది నా బాధ్యత. వాళ్ళందరూ భోజనం చేశారా, వాళ్ళకి చక్కగా కావలసినటువంటి వస్త్రాలన్నీ ఉన్నాయా, వాళ్ళకి కావలసినటువంటి ఉపచారాలన్నీ అందుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసుకోవడం అనేటువంటిది నా బాధ్యత. అదంతా చూసుకుంటేదాన్ని ఎవరెవరు ఏం చేశారు, ఏం చేయలేదు అంతా నాకు తెలిసేది. శతం దాసీ సహస్రాణి కుంతీపుత్రస్య ధీమతః పాత్రీహస్తా దివారాత్రం అతిథీన్ భోజయంచుత. అలాగే ఆ యుధిష్ఠుడి యొక్క దాసీ జనం 1,00,000 మంది కూడా దివారాత్రాలు పాత్రలను చేతపట్టి అహితులు అందరికీ కూడా భోజనాలు వడ్డిస్తూ ఉండేవారు. నిరంతరం అన్నదానం జరిగేది. ఆ యుధిష్ఠుడి యొక్క భవనంలో ఎల్లప్పుడూ అన్నదానం జరుగుతూనే ఉండేది. శతమస్వ సహస్రాణి దశ నాగాయుతాని చ యుధిష్ఠిరస్యానుయాత్రం ఇంద్రప్రస్థ నివాసినః ఏతదాసీత్ తదా రాజ్ఞః యన్మహీం పర్యపాలయత్ ఏషాం సంఖ్యా విధిం చైవ ప్రదిశామి శృణోమి చ. ఆ యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థంలో ఉండి భూమిని పరిపాలించేటప్పుడు ప్రయాణ కాలంలో 1,00,000 గుర్రాలు, 1,00,000 ఏనుగులు కూడా పెడుతూ ఉండేవి. నేను వాటిని కూడా గణిస్తూ అవసరమైనటువంటి అందిస్తూ వాటి విశేషాలన్నీ కూడా వింటూ ఉండేదాన్ని. అంతఃపురాణం సర్వేషాం భృత్యానాం చైవ సర్వసః ఆ గోపాలా విపాలేభ్యః సర్వం వేద కృతాకృతం. అలాగే అంతఃపురంలోనూ గోపాలకుల నుండి గొర్రెల కాపుల వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ భృత్యుల విషయంలో ఏం జరిగిందో, ఏం జరగలేదో, ఏం జరగాల్సి ఉందో ఇవన్నీ కూడా నాకు తెలిసేవి. అంటే అవన్నీ కూడా నేను పర్యవేక్షణ చేస్తూ ఉండేదాన్ని. సర్వం రాజ్ఞ సముదయం అయంచ వ్యయమేవ చ ఏకాహం వేద్మి కళ్యాణి పాండవానాం యశస్వని. అంతేకాదు సత్యభామ, ఈ యుధిష్ఠిరుడు ఇతర పాండవుల యొక్క ఆదాయ వ్యయాలు, శ్రేష్టమైనటువంటి ధనమంతా కూడా నేను ఒక్కదాన్ని తెలుసుకునేదాన్ని. నాకు అదంతా కూడా తెలిసి ఉండేది. అంటే దాని పర్యవేక్షణ అంతా కూడా నేను చూస్తూ ఉండేదాన్ని. మయి సర్వం సమాసజ్య కుటుంబం భరతర్షభాః ఉపాసనరతా సర్వే ఘటయంతి వరాననే. ఆ భరతశ్రేష్ఠులైన పాండవులు ఆ కుటుంబ భారం అంతా కూడా నా నెత్తిమి పెట్టారు. పెట్టి వాళ్ళు హాయిగా ఉపాసనాసక్తులై తదనుగుణంగా ఏ విధమైనటువంటి దీని తాలూకు బాదరబందీలు లేకుండా రాజకార్యాలు యందు నియోగింపబడినటువంటి వాళ్ళై చాలా చక్కగా పరిపాలన చేస్తూ ధర్మానికి, సత్యానికి ఎక్కడ భంగం కలగకుండా వాళ్ళు ఏ విధమైనటువంటి ఉద్విగ్నతలు పొందకుండా వాళ్ళు అలా ఉండగలిగేటట్టుగా నేను చేస్తూ ఉండేదాన్ని. తమహం భారమాసక్తం మన అదృశ్యం దురాత్మభిః సుఖం సర్వం పరిత్యజ్య రాత్రిహాని ఘటామి వై. అందరూ సాధారణంగా మోయలేనంత భారం నా మీద పడేది. అయితే నేను మటుకు నా సుఖాన్ని త్యాగం చేసి పగలనక రాత్రనక కూడా ఆ భారాన్ని మోసేదాన్ని. అంతేకాని ఇది భారంగా నేను భావించలేదు, ఒక బాధ్యతగా భావించవన్నీ చేశాను నేను. అదృశ్యం వరుణస్యేవ నిధిపూర్ణమివో దధిం ఏకాహం వేద్మి కోశం వైపతీనాం ధర్మచారిణాం. ధర్మాచారులైనటువంటి నా భర్తల యొక్క ఖజానా వరుణుని కోశాగారంలాగా, పరిపూర్ణ సాగరంలాగా అక్షయమే ఎప్పుడు ఉండేది. ఖజానాలో ఖాళీ ఉండడం అనేటువంటిది ఎప్పుడూ ఉండేది కాదు. నాకు మాత్రమే దాని వివరాలన్నీ కూడా తెలుస్తూ ఉండేవి. అనిషాయాం నిషాయాంచ సహాయాక్షుత్పిపాసయో ఆరాధయంచ కౌరవ్యాన్ తుల్యాం రాత్రి రహస్యమే. నేను ఆకలి దప్పులను కూడా సహిస్తూ రాత్రైనా పగలైనా పాండవులను ఆరాధిస్తూ ఉండేదాన్ని. నాకు పగలైనా రాత్రైనా కూడా ఒకటే.
ప్రథమం ప్రతిబుద్ధ్యామి చరమం సంవిశామి చ. అందరికంటే ముందర నిద్ర లేచేదాన్ని, అందరికంటే తర్వాత నేను పడుకునేటువంటి దాన్ని. నిత్యకాలమహం సత్యే ఏతత్ సన్వననం మమ. అలాగే నిత్యము కూడా నాకు ఇదే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఈ పతిభక్తే నా యొక్క వశీకరణ మంత్రము. ఆ భర్తల యందు అంత భక్తితో ఉండేదాన్ని నేను. ఏతజ్ఞానామ్యహం కర్తుం భర్తృ సంవరణం మహతాస స్త్రీణాం సమాచారం నాహం కుర్యాన్న కామయే. భర్తలను వశం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి గొప్ప మంత్రం ఏంటంటే ఇదొకటే. వాళ్ళకి కావలసినటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా చేయడం అనేటువంటిది. చెడ్డ స్త్రీలు పాటించేటువంటి పద్ధతులను నేను ఎప్పుడు కూడా పాటించను, అవి నాకు ఇష్టం లేవు కూడాను. తచ్చుత్వా ధర్మసహితం వ్యాహృతం కృష్ణయా తదా ఉవాచ సత్యా సత్కృత్య పాంచాలీం ధర్మచారిణిం అభిపన్నాస్మి పాంచాలి యాజ్ఞసేని క్షమస్వమే కామకార సఖీనాం హి సోపహాసం ప్రభాషితం. అల్లా చెప్పేటప్పటికి ఆ మాటలన్నీ శ్రద్ధగా వింది సత్యభామ. ధర్మసమ్మతమైనటువంటి ఆ ద్రౌపది మాటలన్నీ విన్న వెంటనే ఆ ద్రౌపదిని చక్కగా సత్కరించి ఈ విధంగా అంది, పాంచాలి, యాజ్ఞసేని నిన్ను శరణు కోరుతున్నానమ్మా, నన్ను క్షమించు. ఊరికే సరదాగా నీతోటి పరిహాస ప్రసంగం చెయ్యాలనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడాను, కానీ నీ గురించి నాకు తెలవదా, నువ్వు ఎంత ధర్మవర్తనురాలవో, అందువల్ల నేను ఇలా మాట్లాడాను తప్ప మరొక రకంగా నిన్నేదో అనాలని కానీ నువ్వు ఇట్లా చేస్తున్నావా అని అడగడం కానీ నా ఉద్దేశం కాదు. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క శీలము అన్నీ నాకు తెలుసమ్మా అని ఆ సత్యభామ ద్రౌపదితో చెప్పింది. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ద్రౌపదీ సత్యభామ సంవాద పర్వణి 33+200 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో ద్రౌపదీ సత్యభామ సంవాద పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపదీ కర్తవ్య కథనం అనేటువంటి 233వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.